రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మిర్చి, పసుపు, ఉల్లి, టమాటా రైతులు ఈరోజు వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పారేసుకొని మరి ఏ విధంగా ఆందోళన చేస్తుంటే కనీసం వారి గురించి ఆలోచన చేయలేదు. వాళ్ళని వెళ్ళి పరామర్శించి వాళ్ళకి భరోసా ఇవ్వలేదు. వారి గురించి అసెంబ్లీలో డిస్కషన్ చేయాలి అంటే ఎలా బుల్డోజ్ చేసుకొని వెళ్ళిపోయారో మీరు చూస్తూనే ఉన్నారు. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు జీఎస్టీ బిల్ గురించి. ఇది ఎవరైనా అడ్డు చెబితే డిస్కషన్ చేయాలి. ఆల్రెడీ పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇచ్చాం. ఇక్కడ కూడా దాని గురించి ఎవరో అభ్యంతరం చెప్పే పరిస్థితి లేదు. కాబట్టే మీ బిల్లులతో పాటు రైతుల గిట్టుబాటు ధర గురించి మీరు ఏదైతే ప్రామిస్ చేశారో 5,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి గురించి డిస్కస్ చేయాలని మేము కోరుకుంటే వారి ఇష్టంగా 10:30కే వాళ్ళు నిరవధిక వాయిదా వేసుకొని వెళ్ళారు అంటే ఈ రైతుల మీద వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి మీరు ఆలోచించాలి. ఈరోజు పివి సింధు మీద వాళ్ళు ఒక్కరికే ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మేము కూడా ఆవిడ గెలిచినప్పుడు ఆవిడని అభినందించడం, స్వాగతించాం. పివి సింధు మీద ఉన్న ప్రేమని కొంచెంలో కొంచెమైనా రైతుల మీద చూపించి ఈరోజు డిస్కస్ చేస్తుంటే వారి జీవితాలు మెరుగుపరిచే అవకాశం ఉండేది. కానీ ఈరోజు ఈ ధరల స్థిరీకరణ నిధి గురించి మాట్లాడితే వాళ్ళ హెరిటేజ్కి ఎక్కడ ముప్పు వస్తుందో అన్న రాజకీయ కుట్రతోనే ఈ యొక్క రైతుల ఇష్యూని బుల్డోజ్ చేసి వెళ్లారంటలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 6 కాలాలు రెక్కలు ముక్కలు చేసుకొని పండించే రైతులకు మాత్రం ఈరోజు గిట్టుబాటు ధరలు దొరకవు. కానీ ఈరోజు రైతుల్ని దోచుకొని వారి శ్రమని దోచుకుంటున్న హెరిటేజ్ మాత్రం లాభాల్లో ఎలా ముందుకు వెళ్తుందని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు భార్య మెడలోకి, కోడల మెడలోకి డైమండ్ నెక్లెస్లు వస్తాయి, బంగారు నగలు వస్తాయి. కానీ రైతు భార్య మెడలో ఉన్న పుస్తలు కూడా తెగిపోయే పరిస్థితి, వాళ్ళ తాలిబట్లు కూడా బ్యాంకుల్లో తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. అంటే హెరిటేజ్ ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతుల్ని దోచుకుంటుందో కూడా మనం అందరం కళ్ళారా చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది పక్క పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని కోట్ల రూపాయలు వెచ్చించి కొనడంలో ఉన్న చిత్తశుద్ధి, కోట్ల రూపాయలు వెచ్చించి రైతులు పండించిన పంటని ఎందుకు ప్రభుత్వం కొని వాడిని ఆదుకోవటం లేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి పెడతామంటే పోటీగా 5,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి అన్నారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చాక 5 కోట్ల రూపాయలన్నా మీరు పెట్టారా అంటే శూన్యం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలా తయారయ్యాడయ్యా అంటే రోమ్ నగరం తగలబడిపోతుంటే ఏ విధంగా నీరో చక్రవర్తి రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఎలా ఫిడల్ వాయిస్తూ కూర్చున్నాడో ఈ రాష్ట్రంలో రైతులు అప్పులో ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఆకలి చావులు చేస్తుంటే ఏమీ పట్టనట్టు దాని మీద డిస్కస్ చేయకుండా బుల్డోజ్ చేసుకుని వెళ్తున్న విషయం రైతులు కూడా గమనిస్తున్నారు. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, కానీ బాబు వస్తే కరువు వస్తుంది. 3 సంవత్సరాలుగా కరువు వస్తే కనీసం కరువు సహాయం ఎక్కడా కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. వరదలు వచ్చే పంటలన్నీ నాశనం అయిపోతే వరద సహాయాన్ని అందించిన పాపాన పోలేదు. ఈరోజు కేవలం మిర్చి పంటే కాదు, సుమారుగా 19 పంటలు పండిస్తున్న రైతులకి గిట్టుబాటు ధర లేక ఈరోజు రైతులంతా అల్లల్లాడిపోతుంటే వారి గురించి పట్టించుకోకుండా మేము మద్దతు ధర ఇస్తున్నాం, అయినా కూడా వీళ్ళు అనవసరంగా గొడవ చేస్తున్నారు అని చెప్పి మంత్రి గారు చెప్తారు. సోమిరెడ్డి గారు ఎంత సిగ్గులేని మంత్రి అంటే 4 సార్లు ఓడిపోయాడు. బుద్ధి లేకుండా చంద్రబాబు నాయుడు గారు మంత్రి పదవి వచ్చినా ఎలా సిగ్గు లేకుండా ఆయన తీసుకున్నాడో నాకు అర్థం కాలేదు. తీసుకున్నాడు కనీసం రైతులకు న్యాయం చేస్తాడు అంటే వాళ్ళలాగే మాయ మాటలు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాడు. నిజంగా మీరు రైతులకు గిట్టుబాటు ధర ఇస్తుంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 1వ తేదీ ధర్నా చేయాల్సి వచ్చింది? ఎందుకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి 5,000 రూపాయలు మరి అనౌన్స్ చేయడం జరిగింది? కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మీకు లేదని నేను ప్రశ్నిస్తున్నాను. వాళ్ళు 5,000 ఇచ్చినప్పుడు 3,000 మీరు కలిపి 8,000గా ఇస్తే కనీసం రైతులు పండించిన పంటకి ఖర్చులకైనా వస్తాయి. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండదు, అప్పులో ఊబిలో కూరుకుపోయే పరిస్థితి కూడా ఉండదు. కానీ దాని గురించి మీరు పట్టించుకోకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి రైతులకు అన్యాయం చేయాలనుకుంటే మాత్రం అసెంబ్లీలో తప్పించుకుంటారేమో కానీ ప్రజాక్షేత్రంలో తప్పించుకునే పరిస్థితి మాత్రం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమం చేస్తారు. గతంలో ఏ విధంగా అయితే రైతులకు అండగా ఉన్నారో అంతకు మించి పోరాటం చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శాసనసభ సమావేశం జరిగిన తీరు చాలా బాధాకరం. ప్రభుత్వ సొమ్ము వెచ్చించి ప్రజల డబ్బుతోటి ఈరోజు
ఒకరోజు అసెంబ్లీ సమావేశానికి ఈరోజు ఈ శాసనసభ ప్రభుత్వం, అధికార పార్టీ ప్రభుత్వం, ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కేవలం అరగంట కూడా సభ జరగకుండా కేవలం జీఎస్టీ బిల్లును మరి ఇతర చట్టాలను సవరించే ఒక ప్రక్రియను పూర్తి చేసి అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేసి వెళ్ళడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇంకా 2 రోజులు అసెంబ్లీ సమావేశాలు పొడిగించాల్సిన అవసరం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం వెనక ఉద్దేశం అందరికీ తెలిసిన విషయమే. వరుసగా 3వసారి ఈ రాష్ట్రంలో కరువు లేతాండం చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఖరీఫ్ పంటలో మిర్చి ధరలు ఏ విధంగా పడిపోయి, ఏ విధంగా రైతాంగం రోడ్డు మీద పడి చాలామంది ఆత్మహత్యలకు పాల్పడిన పరిస్థితి మనం చూస్తున్నాం. 40 పైచీలకు ఆత్మహత్యలు జరిగాయి. ఇవన్నీ రైతుల ఆత్మహత్యలు కాదు, సర్కారీ హత్యలని చెప్పి ఈరోజు ప్రజలు ఈరోజు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే సరైన సమయంలో మీరు నిర్ణయాలు తీసుకోకుండా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే దిశలో మీకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ విధంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితిని మరి ఈ సందర్భంగా ఒకసారి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని చెప్పి ఉంది. మీరు పదే చెప్పడం జరిగింది. మీరు 5,000 కోట్లతోటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటా ఉన్నారు. సుమారు 19 పంటలకు ఇప్పటి వరకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి మీకు కనపడడం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కేవలం వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్టు లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రుల్ని మార్చడం వలన రైతుల మరి పరిస్థితులు బాగుపడతాయంటే మాత్రం ఇప్పుడు చూసాం మనం ఏ విధంగా ఇంకా ఆత్మహత్యలు పెరిగిపోతున్న సంగతి. కాబట్టి మీరు దయచేసి మరి ముఖ్యమంత్రి గారికి మేము విన్నపం చేస్తున్నాం. మంత్రులను మార్చినంత మాత్రాన, వ్యవసాయ శాఖ మంత్రులు మార్చినంత మాత్రాన మీ ఆలోచన విధానం మారనంత వరకు రైతులకు ఈ విధంగా గడ్డు పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ మిర్చి రైతులను ఆదుకునేంత వరకు ముఖ్యంగా వారికి ఏదైతే మద్దతు ధర కల్పిస్తామని చెప్పి మీరు చెప్పారో, పోయిన సంవత్సరం 13,000 ఉండింది. ఈ సంవత్సరం 8,000 నుంచి 5,000, 3,000, చివరకు 900 రూపాయల క్వింటాల్కు అమ్మే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం. సరైన సమయంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితులు తలెత్తాయి. ఇప్పటికైనా వాళ్ళు ఈ విధంగా క్రాస్ సబ్సిడీ 1,500 రూపాయలు ఇస్తామన్నారు. ఏంటి రైతులను మీరు ఏమైనా బిచ్చగాలను చేయాలనుకుంటున్నారా? ఎందుకు ఎకరాకి 20 క్వింటాలే మీరు చెప్తా ఉన్నారు? అంటే 20 క్వింటాల కన్నా ఎక్కువ పండదా? అంటే ఒక రైతు మంచి ధర వచ్చింది కాబట్టి 30-40 ఎకరాల్లో మరి పంట వేసుకోవడానికి అవకాశం లేదా? మీరు ఈ విధంగా కేవలం ఎకరాకి 20 క్వింటాలు, క్వింటాకి 1,500 రూపాయలు చొప్పున 30,000 రూపాయలు రైతాంగానికి ఇచ్చి వాళ్ళని బిచ్చగాలు చేసి చేతులు దురుపుకోవడం మాత్రం ఇది సహించడానికి. మీరు ఇప్పటివరకు చెప్తా ఉన్నారు, మంత్రి గారు చెప్తా ఉన్నారు 100 కోట్లు పైబడి ఇప్పటికి మేము సబ్సిడీ ఇచ్చామని చెప్పి. నిన్న సీఎం డాష్ బోర్డులో మరి మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రిపోర్ట్ తీసి చూపించడం జరిగింది ప్రెస్ మీట్లో. ఇప్పటి వరకు రైతుల ఖాతాలో జమ అయినవి కేవలం 2 కోట్ల పైచిలకు మాత్రమే. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మేము ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా మీరు ఖచ్చితంగా కొనాలి, ఈ యొక్క పంటను కొనాలి. మార్క్ఫెడ్ లేకపోతే నాఫెడ్ ద్వారా అయినా కూడా మీరు మరి కౌంటర్లు ఓపెన్ చేసి ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా మీరు యొక్క పంటను కొనాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కొనాలి. కొనేంత వరకు మేము ఉద్యమాలు చేస్తాం. అట్లాగే వాళ్ళని నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లో ఏ విధంగా రేట్లు పెరిగాయి మనం చూస్తూ ఉన్నాం. టిక్కీకి ఏ విధంగా మరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఏ విధంగా మరి రేట్లు పెంచింది మనం చూస్తున్నాం. రైతులకు ఉచితంగా స్టోరేజ్ ఫెసిలిటీస్ కూడా కల్పించాల్సిన బాధ్యత ఈ గడ్డు పరిస్థితుల్లో ప్రభుత్వం మీద ఉందనే సంగతిని కూడా మేము ఒకసారి గుర్తు చేస్తూ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేద్దాం, వారి సమస్యలను చర్చిద్దామని చెప్పి ఈరోజు మేము పట్టుబడితే వాయిదా తీర్మానం ఇస్తే వాయిదా తీర్మానాన్ని తిరస్కరించి కేవలం 4 బిల్లులు జీఎస్టీ తరఫున వచ్చిన 4 చట్టాలు అవి మనం ఏం చేసేదేం లేదు, అన్నీ అక్కడ పాస్ అయిపోయినాయి. కేంద్రంలో పాస్ అయిపోయింది. 50% రాష్ట్రాలు కూడా ఇప్పటికీ ఆమోదం తెలపడం జరిగింది. కేవలం స్టేట్కు సంబంధించిన ఎస్జీఎస్టీ మాత్రమే మనం ఈరోజు దాని గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. అది కూడా ముసాయిదా బిల్లు వాళ్లే పంపించడం జరిగింది. అట్లాగే యూనియన్ జీఎస్టీ అయితేనేమి, స్టేట్ జీఎస్టీ అయితేనేమి, ఐజీఎస్టీ అయితేనేమి, ఈ యొక్క ఏదైతే మరి కాంపన్సేషన్ చట్టం ఏదో ఈ 4 చట్టాల్లో ఆల్రెడీ వాళ్ళు పాస్ చేసి ఇచ్చారు. అది కేవలం ఒక ఫార్మాలిటీ. కానీ రైతుల సమస్యలను మరి ఈరోజు చర్చించడం అనేది మానవతా దృక్పథంతో మనం చేయాల్సిన అవసరం. అయినా కూడా వాళ్ళకి మానవత్వం లేదు. రైతుల కష్టాలు పట్టవు. రైతుల యొక్క కష్టాల గురించి వాళ్ళకి తెలియదు. రైతుల వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పడం వరకే కానీ మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉన్నాయి కానీ చేతలు మాత్రం గడపలు దాటలేదు.
వాళ్లకు రైతుల సమస్యలు పట్టలేదు. మేము రైతుల పక్షాన్ని నిలబడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి పోరాటం చేస్తాం. ముఖ్యంగా మద్దతు ధర కల్పించేంత వరకు మేము చివరి వంతుగా పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచైనా కూడా మద్దతు ధర వాళ్లకు కల్పించేంత వరకు మేము విశ్రమించబోమని చెప్పి మాత్రం తెలియజేసుకుంటాం.